జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభరాశి జాతకుల యొక్క ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుందాం. వృషభ రాశి నుంచి మిథునంలోకి ప్రవేశించినప్పుడు గురుడు పంచమ స్థానంలో గోచరిస్తూ ఉన్నాడు. అసలు పంచమ భావంలో ఏమేమి ఉన్నాయి? సంతాన పితృ పుణ్య రాజ సచీవ సౌశల్య శిల్పామనో విద్యాగర్భ వివేక ఛాత్ర సుఖదా మాంగళ్య పత్రాంబరే నానా కామ్య మహాప్రయోగ పితృవిత్తే దురాచింతాక్రమ కాంతామూలక లబ్ధ భాగ్యో విభవో వారాంగన లింగనం గాంభీర్యం ఘనతారహస్య వినయ వృత్తాంత సంలేఖనం క్షేమ స్నేహ ప్రబంధ కావ్యరచన కార్యా ప్రవేశోదర మంత్రోపాసన సుప్రసన్న వివాచన్న ప్రధానాంతత పుణ్య సత్విచార మంత్ర జపక ప్రాజ్ఞా సమాలోచనే విత్తోపాయ మృదంగ వాద్య సుమహత్ సంతోష పాండిత్యక పారంపర్య సమాగతంతు సచివాస్థానం భవేత్. పంచమం, పంచమ భావానికి కారకుడే గురుడు. కాబట్టి గోచారంలో పంచమంలో గురుడు సంచరించినప్పుడు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. అంటే సంతాన సౌఖ్యం అనేది ఉంటుంది, వారు కోరుకున్న విద్యను అవలంబిస్తారు, స్త్రీ మూలకంగా ధనం అనేది లభిస్తుంది, పితృధనం కూడా లభిస్తుంది. అంటే తన పంచమ దృష్టి చేత భాగ్యభావాన్ని సంచరించడం వల్ల జరుగుతుంది. మంచి శుభవార్తలు అనేవి వింటారు, స్నేహితుల యొక్క సహకారం అనేది లభిస్తుంది, జీవితంలో సంతృప్తి అనేది ఉంటుంది, ఉన్నత పదవులు కూడా పొందుతారు. సప్తమ దృష్టి చేత లాభభావాన్ని చూడడం వల్ల అనేక లాభాలు కూడా ఉంటాయి. మంచి ఉపాసనా బలం అనేది పెరుగుతుంది. తల్లికి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. తలచిన కార్యాలు పూర్తి చేస్తారు. చేసే ప్రయత్నాలలో విజయాన్ని కూడా సాధిస్తారు. చెప్పాలంటే వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందంటే గత సంవత్సరంలో ఇంతకుముందు అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో చాలా మెరుగైన ఫలితాలు కలుగుతాయి. అంటే వాహన సౌఖ్యం కూడా లభిస్తుంది వారికి, భోజన సౌఖ్యం కూడా ఉంటుంది. ఇంతకుముందు ఉన్న ఇబ్బందులు అనేవి కొంత తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం వందనీయం తిలోకేశం తం నమామి బృహస్పతి. అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు వీడియోలో గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడంటే మే 15వ తారీఖు. ఒక రాశిలో గురువు సంచారం ఒక సంవత్సర కాలం ఉంటుందంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. గురువు సంవత్సరం, రాహుకేతువులు సంవత్సరం అంటే వక్రం అంటే వెనక్కి నడుస్తూ ఉంటారు. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే ఈ 4 గ్రహాలు వ్యక్తి మీద
వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ 4 గ్రహాల ప్రభావం జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ముఖ్యంగా గురుడు ఒక శుభగ్రహం. గురుడి యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు. ఎవరి జాతకంలోనైనా గురుడు మకర కుంభాల్లో ఉన్న, శని నక్షత్రాల్లో ఉన్న చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి గురువు యొక్క గోచారం, గురువు యొక్క శుభదృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు సంచారం వల్ల, అంటే మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా 12 రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి? సంతాన సౌఖ్యం వటనే పటుత్వం శరీర పుష్ఠీర్త వినంతనూజ జ్ఞానం మతిస్తంత్ర విచార భూప వినోద వేదార్థ విదోంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వగురు స్వకర్మ సింహాసనం గోరద వృద్ధ విప్ర చమీకరాభూషణ సత్యమేదో మీమాంస తీర్థాని యశస్సురేజ్యాత్. భావమంజరి అనే గ్రంథంలో 49-50 శ్లోకాల్లో గురు కారకత్వాల గురించి చెప్పడం జరిగింది. వీటి యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం, వక్తృత్వము, శరీర పుష్టి, ధనము, పుత్రులు, జ్ఞానము, బుద్ధి, తంత్ర విచారం, రాజ సమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం, వినోద ప్రీతి, వేదార్థ జ్ఞానము, శరీర బలము, గుర్రాలు, గురువు, తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య, సింహాసనము, గోవులు, రథాలు, వృద్ధత్వం, బ్రాహ్మణుడు, బంగారు ఆభరణాలు, సాత్వికమైన గుణము, మీమాంసా జ్ఞానము అంటే తర్కించడము, తీర్థయాత్రలు, ఇవి గురువు యొక్క కారకత్వాలు. జ్యోతిష్యం బుధుడి ద్వారా రావచ్చు, గురువు ద్వారా రావచ్చు, శుక్రుడి ద్వారా కూడా రావచ్చు. అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యం ధనార్జనకు, గురు కారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి, శుక్ర కారకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి, యురేనియస్ కారకత్వాలని జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది. వాహన సౌఖ్యము, పల్లకి, ఏనుగు, గుర్రము, యజ్ఞాది క్రతువులు, ఆచార పాలన, ద్వితీయ వివాహము, ప్రబంధ రచనా శాస్త్రము, జ్యేష్ఠ సోదరులు, పశు సంపద, శుభకార్యాలు, పౌష్టిక కర్మలు అంటే శాంతులు చేయడం, యోగాభ్యాసము, గురుత్వము, బోధన అంటే టీచింగు, మంత్రోపదేశము, ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకులు, వేద పండితులు, జ్ఞాపక శక్తి, నూతన ఆవిష్కరణ, సద్గతి, మోక్షము, ఆలోచన శక్తి, మంచు, తీపి, ఈశానము, తేనెకళ్ళు, సంస్కృత భాష, గర్వము, ఆడంబరం లేని వేషం అంటే సింపుల్సిటీగా ఉండడం, స్థూలకాయం అంటే లావుగా ఉండడం, పచ్చని కన్నులు, దాచబడిన సొత్తు అంటే నిలువ ఉంటుందంటే గురువు జాతకంలో బాగా ఉంటే డబ్బులు బాగా నిలువ ఉంటాయి, గజ సంపద, వేదాంతము, ప్రవితామహుడు అంటే ముత్తాత, భవనాలు, గోమేధికం ఇతనికి చెప్పబడ్డాయి. మరియు కనక పుష్యరాగం, పితామహుడు అంటే తండ్రి, దేవేంద్రుడు అంటే ఇంద్రపూజ, గురుదోషాలు తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం. ప్రస్తుత కాలంలో ఇంద్రపూజకు ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది. దత్తాత్రేయ పూజ, మంత్రస్మరణ గురుదోషాలను హరిస్తుందని ప్రస్తుత సాంప్రదాయం.